హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. జగన్‌కు అనుకోని ఛాన్స్ అండి. ఆనందంలో వైసీపీ నేతలు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. వీడియోని తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. 2024 సార్వత్రిక ఎన్నికలు. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పునర్‌వ్యవస్థీకరించాయి. చాలా కాలంగా ఎన్నికల్లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమై చరిత్రలోని అత్యంత దారుణ పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా 164 సీట్లను గెలుచుకొని అభ్యుదయ చరిత్రను సృష్టించింది. ఎన్నికల తర్వాత పరిస్థితి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత 6 నెలల కాలంలో కూడా వైసీపీ ఆ పార్టీని తిరిగి పటిష్టం చేయడంలో విఫలమైంది. పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరణకి చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితిలో రాజకీయ వ్యూహాల్లో కూటమిలో ఉన్న విభేదాలు వైసీపీకి అనుకూలంగా మారవచ్చని రాజకీయ పరిశీలకులైతే భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి లోపల విభేదాల చర్చ. ఈ సమయంలో టీడీపీ శ్రేణులు నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇది టీడీపీ నేతల మధ్య ఉన్న వ్యూహాత్మక ఆలోచనగా భావిస్తున్నారు. అయితే ఈ కొత్త డిమాండ్ జనసేనతో సంబంధాలను ప్రభావితం చేస్తుందా? పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మధ్య చర్చకు ఆస్కారం ఇస్తుందా? వైసీపీకి మరింత రాజకీయ అవకాశం కల్పిస్తుందా? అనేదైతే తెలియాల్సి ఉంది. ఈ డిమాండ్ వెనుక టీడీపీ అధిష్టానం పాత్రపై చర్చలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వైసీపీ వ్యూహాలు. తన కూటమి భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ గౌరవం చూపిస్తున్నప్పటికీ నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన పవన్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశాలని తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన వల్ల పవన్ కళ్యాణ్, లోకేష్ల మధ్య సామరస్యతకు విఘాతం కలగవచ్చు. ఇది వైసీపీకి ప్రోత్సాహకరంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కూటమిలో సమన్వయం, సమస్యలు లేదా వ్యూహం. కూటమి పాలన 6 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూటమిలో విభేదాలు లేకుండా ముందుకు సాగుతూ ఉండటం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. కానీ లోకేష్ డిప్యూటీ సీఎం అంశం ఈ సమన్వయాన్ని ప్రశ్నార్థకంగా మార్చే అంశంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకమవుతుంది. వైసీపీ వ్యూహాలు. ఇది వారి అవకాశం. టీడీపీ, జనసేన కూటమిలో అసంతృప్తి చిహ్నాలు కనిపిస్తే వైసీపీ దీన్ని రాజకీయ వ్యూహంగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా కూటమి భాగస్వాములు ఒకరినొకరు వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడితే గనుక వైసీపీకి ప్రత్యక్షంగా లాభం కలుగుతుంది. ప్రజాభిప్రాయాన్ని కూటమి నాయకత్వంపై నెగెటివ్ చేయడం ద్వారా తిరిగి వైసీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటే విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పోటీ లేదా అనుకూలత. చర్చల ప్రాధాన్యత. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుడిగా కూటమిలో ప్రధాన పాత్రధారి. లోకేష్‌ను డిప్యూటీ సీఎం పదవిలో చేర్చడం పవన్ కళ్యాణ్‌కు పోటీగా మారుతుందా లేదా అన్నది ముఖ్యమైన చర్చ. ఈ ప్రతిపాదనపై పవన్ సమీక్షాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ సమీకరణాలు, కొత్త మార్పులు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయానికి సవాళ్లు. డిప్యూటీ సీఎం అంశం కూటమి నేతల మధ్య స్పష్టత లేకుండా చేస్తోంది. వైసీపీకి అవకాశాలు. కూటమి లోపల తగవులు తారసపడితే వైసీపీ దాన్ని వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయకత్వం. టీడీపీ నాయకత్వం ఈ సమస్యను పరిష్కరించి కూటమిని బలోపేతం చేసే పనిలో పడాలి. భవిష్యత్తులో రాజకీయ గమనాలు. ఈ పరిస్థితిలో ఏపీ రాజకీయాల్లో 3 ప్రధాన మార్పులు జరిగే అవకాశాలున్నాయి. టీడీపీ, జనసేన కూటమి భవిష్యత్తు. లోకేష్ డిప్యూటీ సీఎం అంశం కూటమి భాగస్వామ్యంలో నమ్మకం కొరగానే చేస్తుందా? వైసీపీ పునరుజ్జీవం. కూటమి మధ్య విభేదాలను ఉపయోగించుకొని వైసీపీ మరోసారి ప్రజా మద్దతు పొందే ప్రయత్నం చేస్తుందా? సో,
పవన్, లోకేష్ మధ్య సంబంధం. ఈ చర్చ వల్ల పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య సంబంధాలు ఎలా మలుపులు తిరుగుతాయనైతే వేచి చూడాల్సిన అంశమండి. సో, మొత్తం మీద 2024 ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో పూర్తి మార్పులు తీసుకొనొచ్చాయి. కానీ కొత్త ప్రభుత్వంలో వచ్చే విభేదాలు మరియు వైసీపీ వ్యూహాలు సమీప భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను మరోసారి ఉలిక్కిపడేలాగా అయితే చేయవచ్చు.